మీరు వద్దన్నారు, నేను ఆపేశాను. నేను అక్కడ నా మీదే అంటే ఫుడ్ పెడుతున్నాడు ఇరిటేషన్ ఇలా అని అన్నాను. ఇప్పుడు దానికి అయిపోయిన దానికి నువ్వు వెళ్ళి మళ్ళీ అక్కడ రీతు గారికి చెప్పడం ఎందుకు? రీతు వచ్చినని మీరు ఇరిటేట్ అయ్యి ఇలా అన్నారంట కదా అని చెప్పి చెప్పండి. దీని గురించి నేను అడగట్లా. నేను ఆవిడకి ఆకలితో ఉన్నప్పుడు పెడదాం అనుకున్న దానికి సరే మీరు వచ్చి ఆపినండి. వినండి ఇప్పుడు సేపు మీరు మాట్లాడిందే నేను మాట్లాడలేదు. ప్లీజ్ లిజన్, హ్యావ్ పేషెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఇంతసేపు మాట్లాడుతున్నప్పుడు నేను కామ్గా ఉన్నాను. వినండి మీరు. చెప్పండి. ఇలా అన్నాను ఒకటి, అది ఇమీడియట్ గా వెళ్ళి ఎవరి దగ్గర చెప్పేయాలా? నేను చెప్పలేదే. మరి రీతు వచ్చి మీరు ఎందుకు ఎంతో సేపు అయ్యాక నేనేమన్నాను? కాదు వినండి. వినండి, అదేనా నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్? అది ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. దిస్ ఇస్ నాట్ అ కంప్లైంట్. కాదు నేను ఇప్పుడు నా దగ్గర నువ్వు ఎన్నిసార్లు ఇరిటేట్ అయినా నేను ఎవరి దగ్గర ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు షౌట్ చేసిన ఎవరి దగ్గర ఒక్క మాట నేను చెప్పాను. నేను అది మీ నేచర్. నా నేచర్ ఇస్ నాట్ ఎ కంప్లైంట్. నాకు అంతా ఓకేరా, అంతా అయిపోయాక నానా ఇట్లా అనడం నాకు అర్థం కాలేదు. నాతో మాట్లాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి నాన్న మీరు అలా ఎందుకంటే అన్ని చెప్తావు కదా, మీరు అలా అంటే నాకు నచ్చలేదని చెప్పి, ఎందుకంటే కరెక్ట్ చేసుకునేది నేను. ఒకళ్ళు చెప్తే నేను చేసుకోను. నేను నీకు నా బిహేవియర్ నచ్చలేదా నాకు చెప్పు. నాకు చెప్పు. ఉంది కదా ఆ రేప, ఉంది కదా ఇద్దరికి. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ వచ్చి అడిగితే నీ మాటకి నీ వాల్యూ ఇస్తాను ఇవ్వనా? నువ్వు నా దగ్గరికి వచ్చి ఒకవేళ నిజంగా చెప్తే నీ మాటకి వాల్యూ ఇస్తేనే ఇవ్వనా? 100% ఇస్తారు. బట్ దిస్ ఇస్ నాట్ అ కంప్లైంట్. నేను కంప్లైంట్ గా తనకు